హాయ్ హలో నమస్తే. నేను మీ కౌండిన్య. ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా 3 ఏళ్ల సమయం ఉంది. కానీ ఏపీలో రాజకీయ వేడి చూస్తే వేసవిని తలపిస్తుంది. ఆ మాటకొస్తే 2024 ఎన్నికలు జరిగిన తర్వాత నుంచి కూడా ఎన్నికల వేడి అలాగే ఉంది, కానీ ఎక్కడా తగ్గడం లేదు. అధికార కూటమి విపక్ష వైసీపీ డి అంటే ఢీ కొడుతూ చేస్తున్నటువంటి రాజకీయం మూలంగానే నిరంతరం రాజకీయం దూకుడుగా సాగుతుంది అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది ప్రముఖులు కూడా రాజకీయ ఆసక్తితో ముందుకొస్తున్నారు. వారిలో మాజీ పోలీస్ అధికారి ఏవి వెంకటేశ్వరరావు ఒకరు. ఆయన గత కొంతకాలంగా ఏపీలో రాజకీయ ప్రకటనలు చేస్తూ వస్తున్నారు. అంతేకాదు ఏపీ రాజకీయాల మీద ఆయన డిబేట్లు కూడా పెడుతున్నారు. తనదైన శైలిలో విశ్లేషణలు కూడా చేస్తున్నారు. ఇక చూస్తే తాజాగా ఆయన ఒక సంచలనమైనటువంటి ప్రకటనను కూడా చేశారు. తాజాగా ఏబీ వెంకటేశ్వరరావు వామపక్షాలు, ప్రజా సంఘాలు, మేధావులతో కూడినటువంటి ఒక రౌండ్ టేబుల్ సమావేశానికి అటెండ్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఏపీలో కొత్త ఫ్రంట్ గురించి చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు కీలకంగా మారాయి. ఏపీ రాజకీయాల్లో కొత్త ఫ్రంట్ అవసరం ఉంది అని ఏబీవీ చెప్పుకొచ్చారు. అధికార కూటమి, విపక్ష వైసీపీ రెండూ కూడా ఒకటే పార్టీ అని ఏబీవీ వ్యాఖ్యానించడం విశేషం. ఈ రెండు పార్టీలకు వ్యతిరేకంగా మూడో ఫ్రంట్ రావాల్సినటువంటి అవసరం కూడా ఉందని ఏబీవీ చెప్పారు. అంతేకాదు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ అయినటువంటి ఏబీ వెంకటేశ్వరరావు ఏపీ రాజకీయాల్లో కొత్త వేదిక లేదా ఫ్రంట్ను ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నారని చెప్తున్నారు. అది ఎలా అన్నదే ఇప్పుడు చర్చగా మారింది. ఆయన ఇతర రాజకీయ పార్టీల్లోని అసంతృప్తులు, మేధావులు, సామాజిక కార్యకర్తలను కలుపుకొని ఒక ప్రత్యామ్నాయ వేదికను తెస్తానని కూడా ఇటీవల పేర్కొంటున్నారు. అయితే ఏబీ వెంకటేశ్వరరావు ఫ్రంట్ ముఖ్యోద్దేశాలు ఏమిటి, ఎలా ఉంటాయి అన్నది కూడా ఇప్పుడు ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. అయితే దీని మీద సూత్రప్రాయంగా తెలుస్తున్న సమాచారం ఏమిటి అంటే, రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులు, సామాజిక ఉద్యమకారులు, నిపుణులతో కూడిన ఒక నూతన ప్రజావేదికను ఏర్పాటు చేయడం అన్నదే ఏబీ వెంకటేశ్వరరావు యొక్క ముఖ్య ఉద్దేశమని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. కుల మతాలకు అతీతంగా సెక్యులర్ భావజాలంతో ఈ వేదిక పనిచేస్తుందని కూడా చెప్తున్నారు. రాజకీయాల్లో నైతికతను తీసుకురావడం, వివిధ సమస్యల మీద అవస్థలు పడుతున్న వారికి, పేదలకు, బాధితులకు అండగా నిలవడం ఫ్రంట్ యొక్క ప్రధాన లక్ష్యమని కూడా చెప్తున్నారు. అంతేకాదు ప్రస్తుత కూటమి ప్రభుత్వాన్నే కాదు, గతంలో అధికారంలో ఉన్న వైఎస్ జగన్ పాలనలోని వ్యతిరేక విధానాలపై తీవ్ర స్థాయిలో గళం విప్పడం ద్వారా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడం, మరొక వైపు గత ప్రభుత్వాన్ని కూడా ఇరుకున పెట్టడం ఫ్రంట్ యొక్క ఆలోచనలుగా చెప్తున్నారు. ఏపీలో కొత్త రాజకీయం అవసరం ఉంది అని పదే పదే ఏబీ వెంకటేశ్వరరావు మీడియా ముఖంగా చెప్పుకొస్తున్నారు. ఏపీలో మత భావజాలం మెల్లగా విస్తరిస్తుందని, దాన్ని అదుపు చేయాల్సిన బాధ్యత ప్రజలకు ఉందని కూడా ఏబీవీ చెప్తున్నారు.